హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకిషానీ ఛానల్. ఈరోజు పాలకోవా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. మనం ఏదైతే గిన్నెలో బాయిల్ చేసుకుంటామో ఆ గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు కూడా దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు మిల్క్ బాయిల్ అయ్యేలోపు 1/2 కప్పు షుగర్ తీసుకోండి. 1/2 కప్పు షుగర్ని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, పౌడర్గా అయిపోయింది కదా. ఇప్పుడు మిల్క్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అయిన మిల్క్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక లెమన్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ లాగా చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుంటే మనకి అంతా సపరేట్ అయిపోతుంది. మిల్క్ అండ్ వాటర్ కూడా సపరేట్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకునే గరిటె తీసుకోండి. దానిపైన ఇంకొక క్లాత్ పెట్టుకోండి. మనం ఎందులో అయితే వడకట్టుకోవాలనుకుంటామో ఆ క్లాత్ తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు స్వీట్ చేయాలి. చూడండి, మనకు మిగిలిన దాన్ని ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాఫ్ట్గా రావాలన్నమాట. సాఫ్ట్గా మన మిల్క్ అంతా సాఫ్ట్గా కలుపుకుంటే దాన్ని ఒక 1 మినిట్ వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఫ్రెష్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బాదం, జీడిపప్పు కూడా ఒక 4 లేదా 5 వేసుకోండి. జీడిపప్పు నేను 6 లేదా 7 తీసుకున్నాను. మీరు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. మీరు క్వాంటిటీని బట్టి బాదం, జీడిపప్పు వేసుకోండి మనం గార్నిష్ చేసుకోవడానికి. ఇప్పుడు బాదం, జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకొని అందులోనే మనం చూడండి మిల్క్ మనం ఫిల్టర్ చేసుకున్న మిల్క్ ముద్దుంది కదా, అది కూడా నెయ్యిలో చక్కగా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. అందులో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా పోతుంది ఫ్రెండ్స్. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే మనం షుగర్, ఇలాచీ కూడా వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ వేసాను కదా, తర్వాత షుగర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. బాగా కలిసిపోయే విధంగా షుగర్ అంతా కరిగిపోయి మంచిగా మనకి దగ్గరగా రావాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తూ ప్యాన్ కంటుకోకుండా మనం కలుపుతూ ఉండాలి. వాటిలో వాటర్ ఉన్నా కూడా మంచిగా మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటే స్వీట్స్ని ఎక్కువగా చేసుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా నెయ్యి అప్లై చేసి 2 భాగాలుగా సపరేట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే అలానే కావాలనుకుంటే వైట్గానే చేసుకోండి. నేను 2గా డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక దాంట్లో నేను ఫుడ్ కలర్ ఒక 2 to 3 డ్రాప్స్ అలా వేసుకున్నాను.
వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా లోపల వరకు ప్రెస్ చేస్తే మనం బాదం అండ్ జీడిపప్పు గార్నిష్ కోసం ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు బాదం జీడిపప్పు కూడా గార్నిష్ చేసుకోండి. అంతే, బాదం జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ పాలకోవా స్వీట్ రెసిపీ రెడీ. నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూశాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.